ఆల్రెడీ కర్నూలులోని కథటేకూరులోని రేణుకాయలమ్మ వైన్స్లో 7 గంటలకు 2 వాటర్ బాటిల్ సుమో బాటిల్ కొన్నారు. సుమో అంటే టాటా సుమో కాదు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి సుమో బ్రాండ్. ఈ సుమో బ్రాండ్కి 2 బాటిల్ కొనుక్కున్నారు, తాగారు. 8 కల్లా అయిపోయింది. మళ్ళీ 8:25 మళ్ళీ షాప్కి వచ్చారు, మళ్ళీ ఇంకో వాటర్ బాటిల్ కొన్నారు. అది 9 కల్లా తాగేశారు. తర్వాత ఎటు తిరిగారో, ఎక్కడ తిరిగారో, ఏం తాగారో, ఎంత తాగారో, ఏ బ్రాండ్ తాగారో తెలియదు. 2 గంటలకి వాళ్ళు రోడ్డు ఎక్కారు. నిజంగా మధ్యలో అని వాళ్ళు మద్యం తాకపోతే 9కి మద్యం తాగినాడికి 10, 11, 12, 1, 2, 5 గంటల సమయం ఉంది. ఈ 5 గంటల్లో దిగిపోయింది. వాళ్ళు నిద్రపోయి లెగిస్తే జోరున వర్షం కూడా పడుతుంది. వాళ్ళు రోడ్డు ఎక్కారంటే వర్షం ఇంకా దిగిపోయింది. కానీ వాళ్ళు 1 గంట 2 గంటల సమయంలో కూడా బెల్ట్ షాపుల్లో, లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులో మద్యం కొన్నారు. ఈ మద్యం వల్ల బెల్ట్ షాప్ మద్యం అని చెప్పి నాతో పాటు అనేక మంది దాని మీద మాట్లాడారు. ఇది మాట్లాడిన దాని మీద ఈ ప్రభుత్వానికి దెబ్బ తగిలిందంట, ప్రభుత్వానికి నొప్పి వచ్చిందంట. ఒక్క బెల్ట్ షాప్ వాడి మీద కేసు పెట్టాల, ఒక్క బెల్ట్ షాప్ వాడికి నీ తీసుకెళ్లి బొక్కలో వేయాల. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే కొంతమంది యూట్యూబర్స్, ఎందుకంటే దాంట్లో యూట్యూబర్లు కూడా ఉన్నారు, యువా టీవీ అని. సో చూసాను దాంట్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టి, అలానే మా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారు, సో వీళ్ళందరి మీద కేసులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి నవీన్ అని, లేదంటే అవుతు ఇట్లా అందరి మీద కేసులు పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చారు. 3 రోజులు వివరణ ఇవ్వాలి. నేను అడుగుతున్నా, 3 రోజులు వచ్చిన వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. మీకు కూడా టైం ఇస్తాం. ఏ బెల్ట్ షాప్ వాడిని అరెస్ట్ చేస్తారు? 3 రోజులు కావాలా, 30 రోజులు టైం కావాలా? ఇది సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆఫీస్ గేట్ బయట ఉండేటటువంటి కుక్కలు కూడా భయపడవు, కానీ ఈ కేసుల గురించి ఎవరు భయపడేవాడు లేడు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉన్నాం. ఈ నోటీసులకి న్యాయపరంగానే మేము రమ్మన్నారు కాబట్టి 3 రోజుల్లో వచ్చి వివరణ ఇస్తాం. మాకు ఈ కేసులు కొత్త కాదు, ఇది నా మీద 3వ కేసు. మొట్టమొదటి 4వ తారీఖు రిజల్ట్ వస్తే 9వ తారీఖు వచ్చి పోలీసులు నాకు నోటీస్ ఇచ్చారు. ఇక్కడ ఒంగోలు ఎమ్మెల్యే తమ్ముడు పెట్టాడంట కేసు. ఏంటంటే వైజాగ్లో డ్రగ్స్ కంటైనర్ వచ్చింది అని వాళ్ళే చెప్పారు. అది డ్రగ్ కంటైనర్ అని. మరి డ్రగ్ కంటైనర్ అనేది సంజయ్ ఎక్స్పోర్ట్స్ కదా అని చెప్పి నేను మాట్లాడితే సాక్షి టీవీలో. సో సంజయ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఒంగోలు ఎమ్మెల్యే దామర్చాల జనార్దన్ వాళ్ళ తమ్ముడు సత్యాది కాబట్టి సో ఆయన కేసు పెట్టాడు. ఏది ఇంకా గవర్నమెంట్ కూడా వాంగాల. 4వ తారీఖు రిజల్ట్ వస్తే 9వ తారీఖు వచ్చారు, పోలీసులు నోటీస్ ఇచ్చారు. తర్వాత నేను బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత రామగిరి ఎస్ఐ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏది పడితే అది మాట్లాడితే దాని మీద నేను సాక్షి టీవీ డిబేట్లో మాట్లాడారని చెప్పి దాని మీద కూడా ఒక కేసు పెట్టాను. సో ఆయన ఇది 3వ కేసు. ఏమైంది కేసుల గురించి? సో వాళ్ళ ఆనందం తప్ప, వాళ్ళ టైం వేస్ట్ తప్ప. కర్నూలు నుంచి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నాకు తెలిసి నిన్న కొంతమందికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. 2-3 రోజులు ఆయిల్ బొక్క హోటల్లో ఉండడానికి ప్రభుత్వానికి డబ్బులు బొక్క, మా డబ్బులే కదా. అదే ఫోన్ చేసి చెబితే ఆ నోటీసులు వాట్సాప్లో పంపిస్తే దాని మీద ఏదో వచ్చే వాళ్ళకి మీరు ఎంతవరకు కష్టపడి రావాల్సిన పని ఏంది? సో ముందు బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకోండి. మిస్టర్ కర్నూలు రేంజ్ డిఎస్పీ, అదే మనం పత్యాపారం అని బాగా మాట్లాడేటప్పుడు పోయి ప్రవీణ్ గారిని అడుగుతున్నాం. సో బెల్ట్ షాపులు పత్యాపారం తేల్చండి ముందు. సో ఇది బెల్ట్ షాపులు 1,00,000కు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల్లో ఊరు పేరు లేనటువంటి నారావారి నాటు నకిలీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. సో దాని మీద చర్యలు తీసుకోమని మేమంటే ఇంకొక అతను పోస్ట్ పెట్టాడు, ఏమని అర్ధరాత్రి 4 మద్యం ఎక్కడ దొరికిందో సమాధానం చెప్పమని. అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరికిందని మేము అడుగుతుంటే క్వశ్చన్, మీరు మాకు నోటీసులు ఇస్తే ఎట్లా? ఎక్కడ దొరికింది, ఎవడు అమ్ముతున్నాడు, అమ్మినాడు ఎవడు? మొన్న మొలకల చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్లో 48 కోట్ల వాటర్ బాటిల్ అమ్మారు. అమ్మింది ఎవడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కొన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ వైన్ షాపులు, తెలుగుదేశం పార్టీ బెల్ట్ షాపులు. వాళ్ళ దగ్గర నుంచి కొంది ఎవరు? రాష్ట్ర ప్రజలు. చచ్చిపోతుంది ఎవరు? రాష్ట్ర ప్రజలు. దీని మీద అడిగితే కేసులు పెడితే ఈ కేసుల గురించి ఏమైనా ఆగుతారనుకుంటారా? లీగల్గానే వెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కూడా ఈ కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులకి భయపడ్డన్నటువంటి విషయం గుర్తుపెట్టుకొని ఎన్ని కేసులు పెడితే మా వాయిస్ అంత బలంగా లేచింది, అంతగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఇది కాదు, ఇట్లాంటి కేసుల్ని ఎన్ని పెట్టుకుంటారో మీ ఓపికలన్నీ పెట్టుకోండి. ధైర్యంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం.